కళ్ళతోనే మాట్లాడి నా హృదయాన్ని దోచుకున్నావు. ఈ చీకటి నీడలో మీరు గుండె చప్పుడు వినిపిస్తున్నారు. అరే, ఇప్పుడే కదా చీకటి పడింది. ఈ చీకటి నీడలో నీకు ఎలాంటి శబ్దాలు వినిపిస్తానో చూడు చారు. రండి, మీ దాహాన్ని తీర్చుకోండి. అరే చూసి బాబు, కాస్త జాగ్రత్తగా ఉండండి. నీ క్యారెక్టర్లోనే ఉండు. పెద్ద తుఫాన్ రాబోతుంది. సిద్ధంగా ఉన్నావా? మీకోసం ఎప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే సరే. పోలీసులు వస్తున్నారు. అరే వదలండి, పోలీసులు వస్తున్నారు. భయపడి త్వరగా. హలో, వాళ్ళు వెళ్ళిపోయారనుకుంటాను. సరే నేను వస్తున్నాను. కస్టమరా పోలీసా? సిఐడి. 50% డిస్కౌంట్ ఇస్తాను. పదా. కోర్టుకు వెళ్ళి జడ్జికి డిస్కౌంట్ ఇవ్వు. ఇప్పుడు యువర్ అండర్ అరెస్ట్. నువ్వు మూడ్లో లేవనుకుంటాను. ఏదో ఒకరోజు నువ్వే వస్తావు డిస్కౌంట్ అడగటానికి. ఇప్పటికీ యువర్ అండర్ అరెస్ట్. అరే ఏంటి సార్, చట్టం గురించి చదివిన వాళ్ళు మీకు ఇది కూడా తెలీదా ఏంటి? నన్ను అరెస్ట్ చేయాలంటే ఫీమేల్ కానిస్టేబుల్ రావాలి. నేను చట్టాన్ని రక్షించేవాణ్ణి. ఇది కూడా తెలియకుండా ఉంటుందా? స్నేహ, అరే ఏంటి సార్, నన్ను వదలండి. ఏ నువ్వేమైనా డైమండ్వా? డైమండ్ గురించి తెలియదు కానీ నేను మాత్రం బంగారాన్ని. నేను మీకు ఉపయోగపడగలను. అలాగా? ఎలా? ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సమయ్ మిశ్రా. సమయ్ మిశ్రానా? ఆ మనీ లాండర్. అతనికి నేనంటే పిచ్చి. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ క్లయింట్స్ నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. నేను మీకోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలను. బాగా ఆలోచించుకోండి. నన్ను ఖైదు చేస్తారా లేక ఇన్ఫార్మర్? దీనివల్ల మీకే లాభం. చెప్పు, ఏమంటావు? ఇదిగో, ఇందులో అందరి డర్టీ సీక్రెట్స్ ఉన్నాయి, చూసుకో. ఇన్ని డీటెయిల్స్ నీకెలా దొరికాయో చెప్పు. అరే సార్, ఈ ధనవంతులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. టెన్షన్ పైన టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ తగ్గించుకోవటానికి ఈ చారు దగ్గరికి వస్తారు. ఆ తర్వాత సంతోషంలో అన్ని సీక్రెట్స్ చెప్పేస్తారు. ఇది యూస్ఫుల్లే. అరే ఇంకా చదవండి, మీకు చాలా దొరుకుతాయి. ఇదిగో చూడండి, మెహర్ షిండే రోడ్ కన్స్ట్రక్షన్ లో 4 కోట్లు కొట్టేశాడు. ఇంకా మొన్న ఒక గుట్టలో పడి ఒక అమ్మాయి ప్రాణం పోయిందే. ఆ రోజు నా దగ్గరికి వచ్చి నా ముందు కూర్చొని బోరుమంటూ ఏడ్చాడు. మిస్టర్ మెహతా తన భార్యని మర్డర్ చేశాడు. ఎందుకో తెలుసా? తన భార్య డివోర్స్ తీసుకొని సగం ప్రాపర్టీ కొట్టేయాలనుకుంది. అంతే. అలాగా? ఇంకా ఆయన మొత్తం నీకు చెప్పేశాడా? ఇదంతా నా అందం వల్లే సార్. కావాలంటే ట్రై చేసి చూడండి. అంటే నా ఉద్దేశం ఇన్ఫార్మర్ గా ఉంచుకోండి, నిరాశపరచును. చూడు, ఆఫర్ బానే ఉంది కానీ. అరే సార్, డబ్బు గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను, మంచి డిస్కౌంట్.
నీ మాటలు, ఈ హ్యాండ్ రైటింగ్, ఈ బుక్, మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉన్నావు. ఇక్కడలా ఇరుక్కున్నా. అరే ఊరుకోండి సార్, బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటుంటే పర్సనల్ విషయాలు అడుగుతారేంటి? నువ్వు నిజం మొత్తం చెప్తేనే నువ్వు చెప్పిన డీల్ కుదురుతుంది, లేదంటే నువ్వు జైలుకే వెళ్తావు. ఆలోచించుకో. ఒకప్పుడు సార్ రాత్రుళ్ళు కస్టమర్స్ కాదు పుస్తకాలు చదువుకునేదాన్ని. దేశానికి సేవ చేయాలన్న ప్యాషన్ ఉండేది నాలో. నేను ఐపీఎస్ పవిత్రాని. గుడ్ మార్నింగ్ గణేష్ గారు. ఈ రోజు నాకు ఐపీఎస్ ఎగ్జామ్. నా కలలు నెరవేరే రోజు. దయచేసి నువ్వే చూసుకోవాలి. పవిత్ర, నువ్వు లేచావా లేదా? అమ్మా నేను లేచాను. స్వామి, అమ్మా నాన్నకు చెప్పకుండా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను. వాళ్ళకి మాత్రం తెలియనివ్వకుండా చూసుకోండి మీరు. పవిత్ర, పవిత్ర, ఆ, బ్యాగ్ అమ్మా తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు? అది అమ్మా యాక్చువల్లీ ఈ నేను రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. పెళ్లి కొడుకు వాళ్ళు నేను చూడడానికి వస్తున్నారు. నానా రేపు రమ్మని చెప్పండి. ఈ రోజు నాకు ముఖ్యమైన పని ఉంది. పెళ్లి కంటే ముఖ్యమైన పని నీకేముంటుంది? నిజం చెప్పు, నువ్వు ఐపీఎస్ ఎగ్జామ్ రాయటానికే కదా వెళుతున్నావు? నానా ప్లీజ్ నన్ను ఎగ్జామ్కి వెళ్ళనివ్వండి నానా. పెళ్లి తర్వాతనే చేసుకోవచ్చు కదా. చెప్పండి నానా. నువ్వు మామూలుగా చెబితే వినవు. పదో లోపలికి పదో. నానా, నా ఎవరి- future పాడైపోతుంది. తనకి నేను నానా, నచ్చ please. చెప్తానండి. నీ ఫ్యూచర్ ని నీ ఎవరి- భర్త డిసైడ్ చేస్తాడు. నానా, పద. please, నా మాట నానా. ఏం వినండి. మాట్లాడదు. ఎవరి- వెళ్ళు. Please, నానా. ఆడపిల్లకి ఏమేం కావాలో అన్నీ నేర్పించాం. వంట పని దగ్గర నుంచి ఇల్లు చూసుకునేంత వరకు మా అమ్మాయికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అమ్మా, నీ హాబీస్ ఏమిటి? నాకు చదువుకోవడం అంటే ఇష్టం. పర్లేదే. అయితే నీ ఫేవరెట్ బుక్స్ ఏమిటి? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంటి పనులు కూడా తెలిసే ఉంటాయి. తెలుసు. కానీ నాకు ఇంటి పనుల కంటే ఉద్యోగం చేయటమే ఇష్టం. అరే వదినా, ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ముందు ప్రసాద్ని పవిత్రని మాట్లాడుకోనివ్వండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నిజమే. అంటే మీరు చెప్పింది కరెక్టే అంటున్నా. పవిత్ర, వెళ్ళు. అమ్మా నిజానికి మీ రూమ్ చాలా చెత్తగా ఉంది కదా. అవును, నేను ఇలాగే ఉంటాను. పర్లేదు, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాం. నేను నేర్చుకోను. మిమ్మల్ని నేను పెళ్లి కూడా చేసుకోను. అంత అసహ్యంగా ఉన్నానా? లేదు, అలా అని కాదు. థ్యాంక్ యూ. కానీ నేను ఐపీఎస్ అవ్వాలి. ఇంకా ఈ ఎగ్జామ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. కానీ మా అమ్మ వాళ్ళేమో సక్సెస్ఫుల్ వైఫ్ అయితే ఎవరికి నచ్చరు అని అంటున్నారు. అది కూడా కరెక్టే. లేదు, కరెక్ట్ కాదు. అందుకే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాను. ఇంకా రివెంజ్ కూడా తీసుకుంటాను. నాపై పగ తీర్చుకుంటావు కదా. అవును. అయితే సరే, ఇప్పుడు ఇదే విషయం నేను వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్తాను. అప్పుడు ఇంకా బాగా పగ తీర్చుకో. పర్ఫెక్ట్. అంకుల్, మీరేగా చెప్పారు మీ అమ్మాయి ఇంటిని బాగా చూసుకుంటుందని, గుణవంతురాలని. అలాంటిదేం లేదే. తను అంబిషియస్, ఇంకా కెరియర్ ఓరియంటెడ్ కూడా. బాబు, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదు లేదు లేదు, తప్పుగా అర్థం చేసుకోలేదు. నాకు నిజం తెలిసింది. అందుకు నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఈ సంబంధం ఇష్టమే. ఇంకా మీ అందరి ఆశీర్వాదంతో నేను పవిత్రాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే వెరీ ఇంపార్టెంట్, తన చదువు కల కూడా నేను నెరవేరుస్తాను. నువ్వా? ఓ మై గాడ్, లుక్ ఎట్ యూ. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మీరు నన్ను ఇక్కడే నిలబెట్టి కాంప్లిమెంట్స్ ఇస్తారా లేక లోపలికి రానిస్తారా? ఓ షిట్, ఐఎమ్ సో సారీ. ప్లీజ్ కమ్ కమ్ కమ్. యాక్చువల్లీ మమ్మీ షాపింగ్కి బయటికి వెళ్ళారు. సో నేనేమనుకున్నానంటే మన ఇద్దరం ఇది కలుసుకుందాం. మంచి విషయమే కదా. పెళ్లికి ముందు మన ఇద్దరం ఒంటరిగా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవచ్చు కదా. అవును, కానీ అంటే ఇలా కొంచెం పెళ్లికి ముందే ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తోంది. అంటే
ఏ అంటే మనం నార్మల్గా కాన్వర్సేషన్ అరే మన అడల్సే కదా, ఇంకా ఇవన్నీ చాలా నార్మల్ అయిన విషయాలు. ఏంటిది? ఐఎమ్ రియలీ సారీ ప్రసాద్. నేను జస్ట్ మిమ్మల్ని చెక్ చేయడానికి వచ్చాను, మీరు చెప్పినవన్నీ నిజమా కాదా అని తెలుసుకోవడానికి. అంటే యాక్చువల్లీ విషయం ఏంటంటే ప్రసాద్, ఈ మధ్య సోషల్ మీడియా సొసైటీలో మనుషులు చెప్పేదొకటి చేసేదొకటి. మీరు మీ మాట మీద నిలబడతారా లేదా అని తెలుసుకోవాలనుకున్నాను. మన పెళ్ళైన తర్వాత కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు, అందుకని నాకు కూడా కొంచెం భయం అనేది లోపల ఉంటుంది కదా. నిజమే, డోంట్ వరీ. సో I యు mean, మీన్ ఇది టెస్ట్ అన్నమాట. అవును, ఇంకా చాలా టెస్ట్లు ఉన్నాయి, ఇది మాత్రమే అనుకోవద్దు, ఇదే మీ ఆఖరి టెస్ట్ అని. ఓ అలాగా? అయితే పెళ్లికి ముందే నువ్వు నన్ను బాగా టెస్ట్ చెయ్యాలనుకుంటున్నావు. అవును, నేను టెస్ట్ చేస్తాను, ఎందుకు చేయకూడదు? అయితే రెండో టెస్ట్ ఏంటో చెప్పు, నేను రెడీగా ఉన్నాను. రెండో టెస్ట్ టఫ్ గా ఉంటుంది, చాలా టఫ్, బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకున్నాను, నేను బాగా ఆలోచించుకున్నాను. నేను నీకు మాటిచ్చాను కదా, నీ కలలన్నీ నేను నెరవేరుస్తాను అని. అందుకే నేను ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఎంతైనా టెస్ట్ చేసుకో. రెడీ? ఇలా చూడండి, ఈ విషయం చాలా ప్రాక్టికల్. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత సొసైటీలో నా స్టేటస్ వేరేలా ఉంటుంది. నాకు మీకంటే ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుంది. ఒకవేళ మీకంటే ఎక్కువ సంపాదించొచ్చు. అప్పుడు మీ ఈగోని హ్యాండిల్ చేసుకోగలరా? అప్పుడు కూడా మీరు నన్ను గౌరవించగలరా? నేను నీకు చెప్తున్నాను కదా, నీ కలలకి నేను సహకరిస్తానని. నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీ కలలన్నీ నేను నెరవేరుస్తాను. అవును, మీరు చెప్పారు, కానీ ఇలాగే చాలా మంది చెప్తారు, పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్లి అయిన తర్వాత ఒకలాగా ఉంటారు. పవిత్ర, నాకు నీ తోడు దొరికింది. నీ జీవితంలో నాకు స్థానాన్నిచ్చావు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. ఇది చాలు కదా. నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నీ కలలన్నింటినీ నెరవేరుస్తాను. నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ ప్రసాద్. నిజానికి ఈ కాలంలో మీలాంటి వాళ్ళని చూడటం చాలా కష్టం. మీరు మీ ఈగోని వదిలేసి ఇంకొకరి కలల గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు కాకపోయి ఉంటే నేను పెళ్లి గురించి ఆలోచించేదాన్ని కాదు. నీలాంటి వాళ్ళని చూడడం కూడా కష్టమే. నువ్వు నీ కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నావు. ఐ రెస్పెక్ట్ యూ మ్యామ్. ప్రసాద్, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఇంకా ఇదేంటి బ్లడ్? ఏమైంది? బయటికి వెళ్ళొద్దు. అరే, బయట ఎవరున్నారో చూడనివ్వండి. ఇవన్నీ ఏంటి? బయట చాలా డేంజర్. ప్లీజ్. డేంజర్ అంటే ఏంటి? బయట ఏముంది? నేను చెప్పేది విను. ఒక్క వద్దు, నిమిషం వద్దు. ఉండు, నేను వెళ్ళి పవిత్ర, చూసొస్తాను. నేను చెప్పేది విను. పవిత్ర ప్లీజ్, బయటికి అరే వెళ్ళొద్దు. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఒక్క నిమిషం ఉండు, నేను వద్దు, ఇప్పుడే వస్తాను. పవిత్ర, పవిత్ర, పవిత్ర ఉండు ప్లీజ్. పవిత్ర, అరే, ఒక్క నిమిషం ఉండు. పవిత్ర, బయట డేంజర్. అరే, ఏయ్, ఇటు పవిత్ర, పవిత్ర చూసుకో, జాగ్రత్త. హే, నువ్వేం చేస్తున్నావు? నార్మల్ దొంగతనం చేసేది కాకుండా ఇంకా పైగా అరుస్తున్నావా? అరే, ఇది నాదే కదా. వెళ్ళి నీ మొగుడిని అడుగు. అంటే ఏంటి అర్థం? పవిత్ర, ఈ ఇల్లు వాళ్ళదే. అరే, నా నగలు వాడికెందుకు సొంతం అవుతాయి? ఎందుకంటే మీ అత్తగారు వాళ్ళు అప్పులు పాలయ్యారు కాబట్టి. నేనిచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది. ఈ నగలతో ఇవ్వు. అరే అరే, వదులు. ఈ నగలతో సగం అప్పు తీరింది, సగం బాకీ ఉంది.
అలాగే నువ్వు ఒక అడవి పిల్లివి. చాలా బాగుంటుంది. నాతో ఒక రాత్రి గడుపు ప్లీజ్. మిగిలిన అప్పు ఉంది కదా, అది కూడా వదిలేస్తాను. పవిత్ర, వాడు ఇంత నీచంగా మాట్లాడి వెళ్తుంటే మీరు చూస్తూ నిలబడ్డారు. ఐఎమ్ సో సారీ పవిత్ర. నన్నేమని చెప్పంటావు? వాళ్ళకి నేను 25 లక్షల అప్పు తీర్చాలి. విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పవిత్ర. మనకి వేరే దారి లేదు. పవిత్ర, పవిత్ర. నువ్వు ఒక అడవి పిల్లివి. చాలా బాగుంటావు. నాతో ఒక రాత్రి గడుపు. నన్నేమని చెప్పంటావు? వాళ్ళకి నేను 25 లక్షల అప్పు తీర్చాలి. నువ్వేం చేస్తున్నావు పవిత్ర? లెక్కలు చూస్తున్నాను. వీలైనంత తొందరలో ఆ రితీష్ అప్పు తీర్చేయాలి. అదే అంత కష్టం కాదు. ఇంట్రెస్ట్ ఎక్కువే 22%. కానీ తీర్చేయగలం. ఒకవేళ నేను జాబ్కి వెళ్ళి అనవసరమైన ఖర్చులు చేయకపోతే ఏమైంది? దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ పవిత్ర. నిన్న ఇంత జరిగినా కూడా నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటున్నావు. ప్రసాద్, ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ నా ప్రాబ్లమ్స్ కూడా. నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటి? మనం మీ నాన్న దగ్గర కొంచెం అప్పు తీసుకోవచ్చు కదా. అప్పుడు అంతా క్లియర్ అయిపోతుంది. ఏమంటావు? ప్రసాద్, మా నాన్న దగ్గర డబ్బు లేదు. ఆయన దగ్గరున్న డబ్బంతా నాకు నగలు ఇంకా పెళ్లికి ఖర్చు పెట్టేశారు. ఇంకా వాళ్ళ జీవితాంతం పెన్షన్ మీద బతకాల్సిందే. మనం వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టచ్చు కదా. అది వాళ్ళు జీవితాంతం సంపాదించింది. అవును డాలి, కానీ సంపాదన ఎందుకు? కూతుర్ల కోసమే కదా. అలాగా? మరి వాళ్ళెక్కడుంటారు? వాళ్ళు చెప్పారు కదా, ఊర్లో వాళ్ళకి ఒక ఇల్లుందని. వాళ్ళు అక్కడికి వెళ్ళే ఉంటారు. ఇలా చూడండి, వాళ్ళు మన కోసం ఇల్లు అమ్ముకోలేరు. అరే, నీకు హెల్ప్ చేయడమే ఇష్టం లేనప్పుడు నా ముందు అసలు ఎందుకు ఇలాంటి డ్రామాలు ఇలా ఆడుతున్నావు? చూడండి, ఈ లోన్లు ఈ అప్పులన్నీ మీ తప్పులు. ఇంకా మీరే దిద్దుకోవాలి. పవిత్ర, ఇందులో నా తప్పే ఉంది. నువ్వు నా భార్యవి. భార్యగా నీ బాధ్యత నెరవేర్చు. నా దగ్గర ఇలాంటి షోలన్నీ నువ్వు ప్రదర్శించుకో. నేను జాబ్ చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానని. అన్ని నాటకాలే. పూర్తి కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.